ఉన్నాడండి. ఈమెలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఐ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ షైనింగ్ అపాన్ యూ. పరిశుద్ధంగా జీవించే వారి ముఖాల్లో ఒక వర్చస్సు ఉంటుందండి. పరిశుద్ధ జీవితం జీవించు, పరిశుద్ధ జీవితం కొరకు తాపత్రయపడు. యు విల్ గ్లో, యు విల్ షైన్ ఫర్ జీసస్. దేవుని వెలుగును ప్రకాశింపజేస్తావు. మూడవ మాట నా వెనకాల చెప్పండి, కీప్ గోయింగ్. చెప్తారా? కీప్ గోయింగ్ అంటే వెళ్తానే ఉండండి అన్నారు కదా, లేసి వెళ్ళిపోతామా అనుకుంటున్నారా? ఇప్పుడు కాదు, వెళ్ళమని అయ్యాక భోజనాలు లేసి వెళ్ళండి. కీప్ గోయింగ్ అంటే ఏంటంటే విశ్వాస జీవితంలో ఆగిపోకు. ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. నిన్ను ఆపాలని చాలామంది ప్రయత్నం చేస్తారు. అపవాది కూడా నీ కాళ్ళ ముందు పెట్టేస్తాడు అడ్డు. నువ్వు వెళ్ళడం ముందుకు ఇష్టం లేదు. బట్ కీప్ గోయింగ్. దేవునితో నడువు, దేవునితో సహవాసం చే, దేవుని కొరకు ఏమన్నా చేయడానికి ముందుకు వెళ్ళిపో. విశ్వాస జీవితంలో ఆగిపోవడానికి మాత్రం వీలు లేదు. 3 మాటలు చెప్పాను కదా, చెప్తారా? కీప్ గ్రోయింగ్, కీప్ గ్లోయింగ్, కీప్ గోయింగ్. లాస్ట్ మాట నాకు చాలా ఫేవరెట్, కీప్ సోరింగ్. చెప్తారండి? కీప్ సోరింగ్ అంటే ఏంటంటే ఆకాశంలో పక్షిరాజు వలె ఎగరడం. కీప్ సోరింగ్. యెహోవా కొరకు ఎదురు చూచువారు పక్షిరాజుల వలె రెక్కలు చాపాయికి ఎగురుతారు, అలాగ పరిగెత్తుతారు, సమస్యలకు నడిచి పోతారు. పక్షిరాజును మీరు చూడండి, కింద ఏమైనా దానికి ఏ పట్టింపు ఉండదు. మిగతా పక్షులన్నీ తుఫాన్ ఎప్పుడు వస్తాయో వాటి గూళ్ళకి వెళ్ళిపోయి పిరికిగా దాక్కుంటాయి. పక్షిరాజు తుఫాన్ కోసం, గాలి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ గాలిని ఆధారంగా చేసుకుని అది పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఎగురుకుంటా అలా రెక్కలు చాపి వెళ్ళిపోతూ ఉంటుంది. విశ్వాస జీవితంలో దేవుడు నన్ను పక్షిరాజు వలె రెక్కలు చాపి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలతో ఉన్నతమైన శిఖరాలు ఎక్కాలని ఆయన ఆశిస్తున్నాడు. సో కీప్ సోరింగ్ అబౌవ్ యువర్ ప్రాబ్లమ్స్, కీప్ సోరింగ్ అబౌవ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, కీప్ సోరింగ్ అబౌవ్ యువర్ హేటర్స్ ఉంటారు. నువ్వు బాగా ఎదుగుతూ ఉంటే నిన్ను పట్టుకొని కిందకు లాగాలని చూస్తారు. యోసేపు సహోదరులు అనుకున్నారు, వాడి కాలు దొరికింది, కింద గుండెలో పడేద్దాం అనుకున్నారు. యేసయ్య దేవుడు ఎంత హెచ్చించేశాడంటే యోసేపుని, కాలు బొటన వేలు కూడా అందనంతగా హెచ్చించేశాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో ఈ విమెన్స్ కాన్ఫరెన్స్కి వచ్చిన మీరందరూ కూడా దేవునిలో ఆగక సాగేవారిగా, దేవుని వెలుగును ప్రకాశింపచేసేవారిగా, దేవునిలో నిత్యము ఎదుగుతూ ఆయనను మహిమపరిచేవారిగా ఉండాలని 3 అంశాలు చెప్పాను కదా. స్ట్రాంగ్ ఉమెన్, వర్షిపింగ్ ఉమెన్ ఆఫ్ రెసిలియన్స్. అంటే కృప దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయను గాక. ఆమెన్. కళ్ళు కృంగిపోతున్నావా ప్రియమైన సహోదరి? ఆగిపోవాలని డిసైడ్ అయిపోయావా? జీవితంలో మనుషుల మాటలు చూస్తే ఆగిపోతావు. దేవుని చూడు, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూడు. యు విల్ కీప్ మూవింగ్ ఆన్. నువ్వు ముందుకే సాగుతావు. ప్రియమైన సహోదరి, ఏ పరిస్థితుల వల్ల నువ్వు కృంగిపోయావు? ఏ సమస్యలు నిన్ను ఆపు చేశాయి?